తిరుమల లడ్డూ మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అనేక మంది బాధపడుతున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ కూడా రైట్ చేస్తున్నారు. ఆల్రెడీ మొదలెట్టేశారు. రీసెంట్గా ఈరోజు ఒక డిఎస్పీ స్థాయి పోలీస్ అధికారి తన యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తిరుమల లడ్డూ మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం వల్ల. చూడండి, పోలీస్ అధికారులకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఆ లడ్డూ ప్రసాదం మీద ఏ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనే దేవరకొండ నాగ వరప్రసాద్ అనే డిఎస్పి. ప్రస్తుతం ఆయన మెడికల్ లీవ్లో ఉన్నాడంట. ఆయన చేశాడు కంప్లైంట్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా విషయాలు చెప్పాడు. ఆయన తాను ఎరుకుల కులానికి చెందినటువంటి వ్యక్తి అంట. తమ దైవం వరాహస్వామి, ఆ దేవదేవుని ప్రసాదం అయినటువంటి లడ్డూలు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పంది మాంసం కలిసిందని చెప్పేసి పదే పదే చెప్పడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఆ దేవదేవుని భక్తుడైనటువంటి తనకు కూడా చాలా బాధ కలిగించింది. అందుకే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేసి ఆయన ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఈయన ఎవరిని వదిలిపెట్టలేదు. ఆయన ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్లో అనేక మంది పేర్లు కూడా వెల్లడించాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈఓ శ్యామలారావు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా ఈనాడు ఈటీవీ కిరణ్ అంటే మన రామోజీరావు గారి కుమారుడు, టీవీ5 బిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, మహా టీవీ వంశీ, వీళ్ళందరూ కూడా జుగుసాకారంగా డిబేట్లు నిర్వహించి పవిత్రమైనటువంటి లడ్డూ మీద వీళ్ళు ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేశారు. ఆ మీడియాలో కూర్చొని యాంకర్స్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చే స్క్రిప్ట్లను చదువుకుంటూ దేవుడి యొక్క ప్రసాదం మీద అసత్య ఆరోపణలు, అసత్య మాటలు కూడా మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి చేష్టలు, వాళ్ళు టీవీ డిబేట్లలో సొల్లు కబుర్లు చెప్పారు కదా లడ్డూ మీద, ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా జత చేసి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏదో జరిగిపోతుందని కాదు, కానీ జనాల్లో ఊపికొస్తున్నటువంటి కోపానికి ఆయన రిప్రజెంటేటివ్గా భావించవచ్చు. ఆయన ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆయన ఒక్కడే, ముందు ఇంకా చాలామంది వస్తారు. ఆయన ఇప్పుడు ఓన్లీ మొదలుపెట్టాడు. ఇది చాలా సీరియస్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. దేవుడితో పెట్టుకోకూడదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన చరిత్రలో ఎక్కడ కానీ కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. వాళ్ళ హెరిటేజ్ సంస్థ యొక్క షేర్లు ఏ విధంగా ధమాలయ్యాయి మనందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడు. తిరిగి వాళ్ళ హెరిటేజ్ వరకు వచ్చి ఆగింది. ఇప్పుడు అది ఇంకా ముందు ఇంకా ఎక్కడికి వెళ్తుందనే చూడాలి. అదేవిధంగా బిఆర్ నాయుడు కూడా మాట్లాడాడు. తిరిగి ఆయన యొక్క వీడియోస్ అన్నీ కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. బిఆర్ నాయుడు యొక్క రాష్ట్రీయాల వీడియోస్ అన్నీ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. దేవుడు గురించి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు, దేవుడి యొక్క ప్రసాదం మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తగిన శాస్తి అయితే అనుభవిస్తారు. కొద్ది రోజులు వెయిట్ చేయాలా. మొదలైంది చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది